హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ టైపోగ్రఫీ ఇన్ యాంగులర్ మెటీరియల్. సో టైపోగ్రఫీ అనేది మన యొక్క అప్లికేషన్లో ఉన్న టెక్స్ట్ యొక్క స్టైల్ని, సైజ్ని, ఓవరాల్గా టెక్స్ట్ యొక్క అపీరెన్స్ గురించి డీల్ చేస్తుంది. సో దట్స్ పాయింట్ ఈజ్ క్లియర్. ఓకే, సో మన యొక్క అప్లికేషన్లో టెక్స్ట్ని కంప్లీట్గా టైపోగ్రఫీ అనేది డీల్ చేస్తుంది. ఒక స్టైల్ అవ్వచ్చు, లేకపోతే సైజ్ అవ్వచ్చు, లేకపోతే దాని యొక్క ఫాంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన యొక్క అప్లికేషన్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఈ యొక్క టైపోగ్రఫీ అనేది బై యూజింగ్ ద యాంగులర్ మెటీరియల్ ఇట్స్ కంప్లీట్లీ డీల్ విత్ ద టెక్స్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెబ్సైట్లో ఎక్కువ టెక్స్ట్ కంటెంట్ ఉందనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ స్పాయిల్స్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్. అందుకోసమే యాంగులర్ మెటీరియల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ కాల్ typography levels. So maneka typography levels ante enti? So let's have a look what all the typography classes we have in the Angular material. So just went back to the Visual Studio Code. సో మీకు ఈ యొక్క క్లాసెస్ కానీ ఈ యొక్క టెక్స్ట్ కంప్లీట్గా నేను టైప్ చేసి లైవ్ కోడింగ్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అందుకోసమే నేను ఆల్రెడీ టైప్ చేసింది ఏదైతే ఉందో అది నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ క్లాస్ మ్యాట్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ మనకి మ్యాట్ డిస్ప్లే అనే ఫస్ట్ ఈ యొక్క క్లాస్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇది మనకి 4 వేరియంట్స్లో వస్తుంది. సో ఫస్ట్ది వచ్చేసి డిస్ప్లే 1, మ్యాట్ డిస్ప్లే 1 అండ్ మ్యాట్ డిస్ప్లే 2 అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాట్ డిస్ప్లే 3 అండ్ మ్యాట్ డిస్ప్లే 4. సో ఇక క్లాస్ యూస్ చేసుకుని ఒకసారి మీరు సేవ్ చేయండి. అండ్ ఐ యూజ్ ద టెక్స్ట్ హియర్ తెలుగు టెక్స్ట్ టిప్స్. సో ఇక టెక్స్ట్ వేరియంట్స్ చూడండి ఏ విధంగా మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతుందో. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక పెద్ద వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మీ యొక్క కంపెనీ నేము లేకపోతే ఆ యొక్క పర్టికులర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్ రాస్తున్నారు, దానికి హెడ్డింగ్ ఇవ్వాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క మ్యాట్ డిస్ప్లే H2 యూస్ చేసుకుంటాం, ఐ మీన్ H3. అలాంటప్పుడు మనం ఈ యొక్క మ్యాట్ డిస్ప్లే 3 యూస్ చేసుకుంటాం. లేకపోతే మీ యొక్క కంపెనీ నేమ్స్ డిస్ప్లే చేయాలి అంటే కంప్లీట్ యూజర్ అటెన్షన్ని మీరు క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క మ్యాట్ డిస్ప్లే 4 యూస్ చేసుకుంటాం. లేదు మీరు సింపుల్గా ఏదైనా ఒక సైడ్ హెడ్డింగ్స్ అనుకోండి, అలాంటప్పుడు ఈ యొక్క మ్యాట్ డిస్ప్లే 1 అనేది యూస్ చేసుకుంటాం. మన యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మ్యాట్ డిస్ప్లే 2. సో మనకి ఆ సైజ్ని బట్టి మనం ఈ యొక్క మ్యాట్ డిస్ప్లే అనేది యూస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద టైపోగ్రఫీ ఇన్ అవర్ యాంగులర్ మెటీరియల్. అండ్ దాని తర్వాత ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఒక గ్యాప్ అనేది ఇద్దాం. సో ఎందుకోసం అంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ డిఫరెంట్ క్లాసెస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాట్ హైఫెన్ హెడ్లైన్, మ్యాట్ టైటిల్, మ్యాట్ సబ్ హెడ్డింగ్ 2 అండ్ మ్యాట్ సబ్ హెడ్డింగ్ 1. ఇలా మనకి టైపోగ్రఫీలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అండి. సో ఇది కూడా ప్యూర్గా మన యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసి మనం రాసుకుంటాం. సో ఒకసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. ఎస్, సో మీరు కింద చూడొచ్చు. So this is a heading for H1, this is a heading for H2, this is a heading for H3 and H4. సో ఈ వేరియంట్స్లో కానీ మీ యొక్క అప్లికేషన్లో ఎక్కడైనా టెక్స్ట్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ టైటిల్ వాడు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాడు వారు. సో ఇక్కడ హెడ్లైన్, సో మీరు హెడ్లైన్ ఇవ్వాలనుకుంటే ఇది యూస్ చేసుకోండి. టైటిల్ మీ యొక్క అప్లికేషన్లో లేకపోతే మీ యొక్క ఆర్టికల్లో లేకపోతే మీ యొక్క వెబ్సైట్ బ్లాగ్స్లో కానీ ఏదైనా కంటెంట్ ఏదైనా సరే టైటిల్ ఫార్మేట్లో ఉంటే అది ఇక్కడ ఈ యొక్క మ్యాట్ హైఫన్ టైటిల్ అనే క్లాస్ని యూస్ చేయడం అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క 4 క్లాసెస్లో మనకి టైటిల్ అనేది బోల్డ్గా ఉంది. సో మనకి కంప్లీట్ మన ప్యూర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటామండి. అండ్ మోర్ ఓవర్ ఫాంట్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, రైట్? యా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాసెస్, ఎస్ ఇది సెపరేట్ చేయండి. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ మ్యాట్ హైఫన్ బాడీ 1, మ్యాట్ హైఫన్ బాడీ 2 అండ్ మ్యాట్ క్యాప్షన్. సో ఇలా 3 డిఫరెంట్ క్లాసెస్ అనేవి మనకి నెక్స్ట్ కేటగిరీలో పడుతున్నాయండి. సో ఈ యొక్క 3 డిఫరెంట్ క్లాసెస్ కూడా ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఎస్, సో ఇక్కడ మనకి చూడండి మన యొక్క కంటెంట్ మాట. సో హ్యూజ్ కంటెంట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ రాయాలి లేకపోతే ఒక ఆర్టికల్ రాయాలి. అలాంటప్పుడు మనం మన యొక్క అప్లికేషన్లో ఈ యొక్క బాడీ క్యాప్షన్స్ అనేవి ఈ యొక్క బాడీ క్లాసెస్ అనేవి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో అది కూడా మీకు ఏదైనా క్యాప్షన్ ట్యాగ్ ఉందనుకోండి, సో అలాంటప్పుడు మనం మ్యాట్ క్యాప్షన్ అనే క్లాస్ని యూస్ చేసుకుంటాం. లేకపోతే రెగ్యులర్ టెక్స్ట్ అనుకోండి, సో ఈ యొక్క మ్యాట్ హైఫన్ బాడీ హైఫన్ 2 అనే క్లాస్ని మనం యూస్ చేసుకుంటాం. సో
సో నార్మల్ టెక్స్ట్ వితౌట్ బోల్డ్ కావాలనుకుంటే mat-body-1 అనే క్లాస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ద క్లాసెస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద టైపోగ్రఫీ. అండ్ ఫైనల్గా మనకి వీ హ్యావ్ ఎ క్లాస్ దట్ ఈస్ mat-typography ఇట్ సెల్ఫ్. సో లెట్స్ గో టు హియర్. ఎస్, సో దీన్ని సెపరేట్ చేయండి అండ్ దాని తర్వాత ఎస్. సో ఇక్కడ మీకు మనకి క్లాస్ వచ్చేసి ఈ యొక్క క్లాస్ ఇట్ సెల్ఫ్ mat-typography అండి. సో ఇక్కడ మనకి టైపోగ్రఫీలో ఫైనల్ క్లాస్ వచ్చేసి mat-typography ఇట్ సెల్ఫ్. సో ఈ క్లాస్ వచ్చేసి మన యొక్క హెడర్ ట్యాగ్స్ అన్నిటి మీద మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో లెట్స్ సీ, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ mat-typography. సో ఈ క్లాస్ యూజ్ చేసి మన యొక్క హెడర్ ట్యాగ్స్ని కానీ విత్ ఇన్ ద క్లాస్ మనం ప్లేస్ చేసామనుకోండి. సో జస్ట్ లైక్ దిస్, ఇక్కడ నేను ఏ విధంగా అయితే ప్లేస్ చేశానో ఇన్సైడ్ దిస్ క్లాస్ మీరు ప్లేస్ చేశారనుకోండి, ఇవన్నీ కూడా మనకి జస్ట్ లైక్ మనకి అబోవ్ మనం ఏదైతే మన యొక్క మ్యాట్ డిస్ప్లే క్లాసెస్ ఏ విధంగా అయితే యూస్ చేస్తామో సింపుల్లీ అదే విధంగా ఉంటుంది. సో మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు మ్యాట్ డిస్ప్లే క్లాసెస్ అని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా మీ యొక్క మ్యాట్ టైపోగ్రఫీ క్లాస్ అని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ హెడ్డింగ్ ఫర్ H1, దిస్ ఇస్ హెడ్డింగ్ ఫర్ H2 అండ్ H3 అండ్ H4. సో పైన కూడా మీకు ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ గై. సో దిస్ ఈజ్ హెడ్డింగ్ ఫర్ H1, H2, H3. సో ఇది కూడా మనకి సింపుల్గా ఇక్కడ మనం మ్యాట్ హెడ్లైన్ కానీ మ్యాట్ టైటిల్ కానీ మ్యాట్ సబ్ హెడింగ్ కానీ మ్యాట్ సబ్ హెడింగ్ 1 కానీ సో వీటన్నిటికి సంబంధించినట్టు ఉంటుంది. సో మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ పైన మ్యాట్ హెడ్లైన్ టైటిల్ సబ్ హెడింగ్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా mat-typography క్లాస్ ఇచ్చేసి దాని లోపల నేను నాకు హెడర్ ట్యాగ్స్ని యూస్ చేసుకుంటానంటే ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైపోగ్రఫీ ఇన్ యాంగులర్ మెటీరియల్. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసిన యాంగులర్ మెటీరియల్లో ఉన్న యొక్క టైపోగ్రఫీ కంప్లీట్ క్లాసెస్ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా మనకి ఎక్కడ ఉంటుందంటే జస్ట్ వెన్ బ్యాక్ టు ద యాంగులర్ మెటీరియల్ డాక్యుమెంటేషన్. సో జస్ట్ క్లిక్ ఆన్ గైడ్స్. సో ఇక్కడ మనకి కస్టమైజింగ్ టైపోగ్రఫీ అని చెప్పి ఒక కార్డ్ ఉంటుంది. సో ఒకసారి ఈ కార్డ్ మీద క్లిక్ చేయండి. యాంగులర్ మెటీరియల్ టైపోగ్రఫీ అంటే మనకి యాంగులర్ మెటీరియల్లో ఉన్న టైపోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ యొక్క పర్టికులర్ కార్డ్లో దొరుకుతుందండి. సో ఇప్పటి వరకు మనం ఏవైతే క్లాసెస్ డిస్కస్ చేసామో mat-display-4 కానీ లేకపోతే హెడ్లైన్ కానీ టైటిల్ కానీ సబ్ హెడ్లైన్ 1 సబ్ హెడ్లైన్ 2 సో ఇవన్నీ కూడా బాడీ క్యాప్షన్ సో ఎవ్రీథింగ్ మీకు ఏవేవైతే క్లాసెస్ కావాలో విత్ డిస్క్రిప్షన్తో సహా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జాంపుల్స్తో సహా ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్. కాకపోతే మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఉండదు. దట్స్ వై టేక్ ద కంప్లీట్ సెషన్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకే, ఎందుకోసం అంటే మనం మన యొక్క రిపోర్ట్ డాష్బోర్డ్ అని చెప్పి యాంగులర్ మెటీరియల్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కదండి. సో అందులో మీరు బ్లాగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏం రాసినప్పటికీ కూడా సో ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతట్లో కూడా మనం టైపోగ్రఫీ యూస్ చేసుకొని మనం వర్క్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్క క్లాస్ని ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ ప్రతి ఒక్క నేమ్ మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. వీలుంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా వేరే కూడా ట్రై చేయండి, వర్క్ చేయండి. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.